హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అవనీస్ వరల్డ్. ఈరోజు ఓంకారం ప్రోగ్రాం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం. ఈరోజు ద్వాదశి ఉంది అండి, తదుపరి త్రయోదశి. ఇక ఈరోజు మనము కాలరుద్రుని నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన మనకి శివానుగ్రహం కలుగుతుంది. మీకు ఎవరైనా చెడు చేయాలనుకుంటే వారి మనసు మారుతుంది. ద్రోహం చేసేవారి నిజస్వరూపం అనేది బయటపడుతుంది. ఈరోజు మంత్రబలం ఓం కాలరుద్రాయ నమః, ఓం కాలరుద్రాయ నమః, ఓం కాలరుద్రాయ నమః. అందరూ కూడా ఈ నామాన్ని వీలైనన్ని సార్లు జపించండి. ఇక ఈరోజు మంచి మాట, జ్ఞానం పొందాలంటే మనం ఎన్నో సాక్రిఫైజెస్ చేయాలి. ఈ రోజుల్లో అజ్ఞానులు జ్ఞానిగా మారుతున్నారు, జ్ఞానులు మరుగైపోతున్నారు. అధికంగా మాట్లాడేవాడు ఎప్పుడు కూడా అజ్ఞాని అండి. జ్ఞానులు ఎప్పుడు మౌనంగా ఉంటారు, సమయానికి తగినట్లుగా మాట్లాడుతూ ఉంటారు. వారు ఎప్పటికీ ఇతరులకు ఆశీస్సులు ఆశీర్వాదాలు అందిస్తూ ఉంటారు. మనకి చెడు పనులకు హెల్ప్ చేసేవాళ్ళు మన వాళ్ళు కాదు, స్నేహితులు కాదు. ఎవరైతే మిమ్మల్ని మంచి దారిలో తీసుకెళ్తున్నారో వారే మీ స్నేహితులు. ఒక గురువు ఉంటాడు, ఆ గురువు దగ్గర అన్ని విద్యలు ఉంటాయి. తాంత్రిక శక్తి, మాంత్రిక శక్తి, మంచి విద్యలు అన్నీ ఉంటాయి. ఇక ఒక శిష్యుడు అన్ని విద్యలు నేర్చుకొని ఇంకా నేర్చుకోవాలనే జిజ్ఞాసతో ఉంటూ ఉంటాడు. మరొక శిష్యుడు పని తక్కువ, మాటలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇక ఒకరోజు బాగా మంచిగా ఉన్న శిష్యుడు గురువు చెప్పిన మాటలన్నీ విని మంచిగా ప్రాక్టీస్ చేసి ఇతరులకు అందిస్తూ ఉంటాడు. అప్పుడు ఇంకొక శిష్యుడు ఆ ప్రాక్టికల్స్ అన్నిటిని అందించుకొని ఇతరులకు చెప్తూ నేనే ఇది చేశాను అని చూపించుకుంటూ ఉంటాడు. ఒకరోజు జనాలందరూ వచ్చి ఆ గురువు గారిని వీరిలో ఎవరు జ్ఞాని అని అడిగినప్పుడు మౌనంగా ఉండి ఏ సమయంలో ఏది చేయాలి అని తెలిసిన వారు జ్ఞాని. ఎవరైతే నేను జ్ఞానిని అని చెప్పుకుంటూ తిరుగుతున్నారో వారు అజ్ఞాని అనగానే ఆ అజ్ఞాని తలదించుకుంటాడు. ఎప్పుడూ గుర్తుంచుకోండి, మనం విన్నవి, మనం చూసినవి, మనం మాట్లాడే వాటిలో అన్నిటిలో సత్యం అనేది ఉండదు. ఈ రోజుల్లో ఇతర దేశాల వారు జంజం వేసుకొని పసుపు విభూది రాసుకొని ఒక 10 మంది గ్రూపులుగా చేరి కారులో కూర్చొని పెద్ద పెద్ద ఇళ్లలోకి వెళ్ళి మేము అఘోరిలం, మేము నాగసాధువులం, మీ ఇంట్లో ఆ సమస్య ఉంది, ఈ సమస్య ఉంది, మేము పరిష్కారం చెప్తాం, మాకు ఇన్ని డబ్బులు కావాలి అని చెప్పేసి జనాలను మోసం చేస్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా అఘోరీలు, నాగసాధువులు సంసారం ఉన్న ఇంట్లో అడుగుపెట్టరు. వారి నివాస స్థలం అనేది దేవాలయాలు, నదీ తీరమే అయి ఉంటుంది. ఎప్పటికీ గుర్తుంచుకోండి ఈ విషయాన్ని. తారాబలం ఆరుద్ర నక్షత్రం నిత్య నక్షత్రంగా తీసుకుంటే అశ్విని ముఖ మూల నక్షత్రం వారికి సాధక తార, భరణి పుబ్బ పూర్వాష నక్షత్రం వారికి ప్రత్యక్ తార, కృతిక ఉత్తరాష నక్షత్రం వారికి క్షేమతార, రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి విపత్తార, మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి సంపద తార, ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి జన్మతార, పునర్వసు విశాఖ పూర్వభద్ర నక్షత్రం వారికి పరమ మిత్రతార, పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రం వారికి మిత్రతార, ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి నైదన తార. రేపు ఉదయం ఆచరించవలసిన పూజ అండి. రేపు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, రేపు మార్నింగ్ కూడా త్రయోదశి గడియలు ఉన్నాయి కాబట్టి తలస్నానం చేసి రావి చెట్టుకు 5 ప్రదక్షిణలు వేసుకొని ఒక చెంబు నీరు పోస్తే సంతానం కలుగుతుంది. అలాగే రేపు నవగ్రహ ప్రదక్షిణ చేసి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటే జాతక చక్రంలో గ్రహాలు బాగాలేకుంటే మంచి ఫలితం ఇస్తాయి. అలాగే గోచారంలో ఏదైనా టైం బాగా లేకుంటే మంచి రోజులు అనేవి వస్తాయి. ఈరోజు సాయంత్రం ఆచరించవలసిన యోగక్షేమం అండి. ఈరోజు సాయంత్రం ఆరుద్ర నక్షత్రం త్రయోదశి ఉంది, మాఘమాసం. ఈరోజు శుక్రగ్రహ దోషాలు జాతకంలో దూరమయ్యేందుకు, ఆర్థిక అభివృద్ధి కలిగేందుకు, మనసు సంతోషం సుఖం కోసం ఈరోజు సాయంత్రం శివలింగానికి రోజ్ వాటర్తో ఫస్ట్ అభిషేకం చేయాలి. తదుపరి చెరుకు రసంతో, ఆ తదుపరి పాలతో అభిషేకం చేసి బిల్వార్చన చేసి గంధము విభూతి సమర్పించుకోవాలి. సంకల్పం చెప్పుకొని ఉమ్మెత్తకాయను, ఉమ్మెత్త పువ్వును సమర్పించి శివస్తోత్రాలు పారాయణ చేస్తూ దారిద్ర్య దహన శివస్తోత్రాన్ని పారాయణ చేయండి. ఇలా చేయడం వలన ఆర్థిక వృద్ధి కలుగుతుంది, వృత్తిలో అభివృద్ధి, మానసిక ప్రశాంతత, ఇంట్లో ప్రశాంతత కలుగుతుంది. మంచి యోగక్షేమం అందరూ తప్పకుండా ఆచరించండి.